బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేశారు జగన్ గారి కోసమని. అమాయక జనానికి చెప్తే నమ్ముతారు కానీ జగన్ గారికి తెలియదా నువ్వు త్యాగం చేసింది లేనిది? రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇద్దరే వ్యక్తులు రాజీనామా చేసింది పార్టీకి. ఒకటి కొండా సురేఖ, రెండు పిల్లి సుభాష్ చంద్రబోస్. మీరు రోషి గారి ముఖ్యమంత్రికి ఉన్నంతకాలం మీరు మంత్రిగా కొనసాగారు. తర్వాత మంత్రివర్గం మారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకునేటప్పుడు కొత్త క్యాబినెట్ని ఎన్నుకుంటారు. ఆయన నీ సామర్థ్యం పట్ల నమ్మకం లేక నిన్ను క్యాబినెట్లోకి తీసుకోలే. 2 నెలలు నువ్వు వెయిట్ చేసావు మంత్రివర్గంలో స్థానం దొరుకుద్దేమోనని. ఓదార్పు యాత్రకు కూడా మీరు మొహం చాటేశారు. ఇక ఎట్లాగో మంత్రి పదవి రాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెనకబడతామని చెప్పి అప్పుడు మీరు పార్టీలోకి వచ్చి తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్యాగం చేశానని చెప్పటం పెద్ద అబద్ధం. ఇవన్నీ నిజాలు చెప్తా అంటే నిజం చెప్పేవాడు ఎవరు? నేను నిజాలే చెప్తున్నాను చెప్పడు. అమ్మవారి సాక్షిగా అయ్యవారి సాక్షిగా అని ఎవరు చెప్పరు. బిడ్డల సాక్షిగా మనవాళ్ళ సాక్షిగా అని ఎవరు. ఎందుకు? అసలు నీ క్రెడిబిలిటీ ఉంటే నువ్వు చెప్పే మాటే జనంలో వింటారు కదా. కొడుకు మీద ఒట్టేసుకోవటం, మనవడి మీద ఒట్టేసుకోవటం, ఆఖరికి ఆళ్ళొట్లు సరిపోవని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నేను అవినీతి చేయలేదంటాం. మీ నాన్నగారి ఆస్తులు కొంజేడులో 1 ఎకరం కూడా అమ్మినట్టు మేము ఆ గ్రామంలో కనుక్కుంటే చెప్పలా. 1 ఎకరం కూడా అమ్మినట్టు ఎవరు కొంజేడు గ్రామస్తులు చెప్పట్లా.